రా కదలిరా అంటూ పాట ఉంది. ఏదైతే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా, చంద్రబాబు పిలుస్తున్నాడు రా కదలిరా అని. మేము జర్నలిజం ఫీల్డ్లో తొలినాళ్లలో సిటీ కేబుల్ అట్లాంటిది ఉన్నప్పుడు ఈ జన్మభూమి పిలుస్తుంది పాటలకు సంబంధించి బాగా అసలు అది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ పాట పదే పదే వినబడతా ఉంటుంది అనమాట. చంద్రబాబు గారు చూసినప్పుడు ఆ పాట అట్లా వస్తూ ఉంటుంది అనమాట. రా కదలిరా అని చెప్పేసి పాట. ఇప్పుడు అట్లాగే అమరావతి పిలుస్తుంది రా కదలిరా అంటున్నారు నారాయణ గారు, పయ్యవల కేశవ్ గారు, దుర్గేష్ గారు, వీళ్ళందరూ కలిసి, భరత్ గారు, వీళ్ళందరూ కలిసి. ఏంటయ్యా అంటే అక్కడ స్థలాలు ఇచ్చారు మనకి. ఇది ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం సినిమా పరిశ్రమ అక్కడికి వస్తే స్టూడియోలు పెట్టుకుని వాళ్ళు అక్కడికి ఇండస్ట్రీని తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఇచ్చారు. కానీ కట్టిన వాళ్ళు ఎంతమంది, వేరే పర్పస్కి వాడుకున్న వాళ్ళు ఎంతమంది? నిజంగా అద్దేస్తే సగం మంది సినిమా వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములన్నీ లాక్కోవాలి. కానీ షాపింగ్ మాల్ కట్టి కూడా సినిమా పరిశ్రమకి అభివృద్ధి చేశానని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, సినిమా స్టూడియో కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకుని. అదే సందర్భంలో స్టూడియోలకు స్థలాలను అట్లాగే ఉంచుకుని, ఎందుకని దాంట్లో అవసరం 10 ఎకరాలు అయితే 25 ఎకరాలు తీసుకోవడం. వాళ్ళు లెక్క ఒక 5 ఎకరాలు స్టూడియో కడితే మిగతా 20 ఎకరాలు నిదానంగా చుట్టుపక్కల మార్కెట్ పెరిగితే అమ్ముదామని. ఈ స్టూడియో డబ్బులు అక్కడే సంపాదించుకోవాలి. ఇదే కదా ఎజెండా, నడిచేది, నడుస్తుంది, నడవబోయేది కూడా. ఇట్లాగ అమరావతిలో కూడా తీసేసుకున్నారు. వాళ్ళేమో ఏమీ కట్టరు. వాళ్ళ లెక్క ఏంటంటే గుడ్డు ముందా, కోడి ముద్ద, చెట్టు ముందా, విత్తు ముందా లాంటిదనమాట. అమరావతి బాగుపడితే వాళ్ళు బాగుపడదాం అనుకుంటారు. వాళ్ళు బాగు చేస్తే అప్పుడు అమరావతి బాగుపడుతుందని వీళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఓవరాల్గా అందుకనినే అమరావతిలో నువ్వు కట్టి తీరాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. 31 సంస్థలకి కేటాయించిన భూముల్ని తీసుకోవాలి, తొందరగా కట్టేయండి మీకు ఇచ్చిన గడువులోపు అనేసి ఓ రకంగా స్వీట్ వార్నింగ్ అనమాట. రెండోది, మరో 16 సంస్థలకి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నో, లేకపోతే ఈ ప్లేస్లో కాదు ఇంకో ప్లేస్లో కావాలంటే వాళ్ళకి అట్లా ఇచ్చినాయి, లేదా ప్రభుత్వమే మేము అక్కడ వేరేది కడుతున్నాం మీరు తీసుకెళ్ళి వేరే చోట పెట్టుకోండి అని చెప్పినటువంటి 13 సంస్థలకు ఇచ్చిన కేటాయింపులు కంప్లీట్గా రద్దు చేసేసారు. వాళ్ళు అసలు కన్స్ట్రక్షన్ చేసే ఉద్దేశంతో లేరు అన్నటువంటి. ఇక ఎవరైతే నిజంగా అమరావతిని బాగు చేయాలనుకుని వస్తారో వాళ్ళనైతే పిలుస్తున్నాం రమ్మంటున్నారు.